ఈ 10th క్లాస్ పిల్లలకి ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు. కానీ దీనివల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉండొచ్చా ఫ్యూచర్‌లో ఏంటి? సో దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏమీ లేవండి. హ్మ్. కాకపోతే కొంతమంది పేరెంట్స్ ఇప్పుడు గత ఒక వారం రోజుల నుంచి కూడా ఈ 2 ఫేజుల్ని కూడా అనుమానంగా చూస్తున్నారు. అవును. ఎందుకు అనుమానంగా చూస్తున్నారు అంటే మొన్న జరిగిన ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ దాని గురించి మాట్లాడదాము. మ్యాథ్స్ ఎగ్జామ్ చాలా టఫ్గా వచ్చింది. ఫస్ట్ ఎగ్జామ్ పాపం ఫిబ్రవరి 17th ఫస్ట్ ఎగ్జామ్ ఏదైతే రాశారో అది బాగా టఫ్గా వచ్చింది. సో టఫ్గా రావడంతో చాలామంది ఏంటంటే కొంత అపోహ ఫస్ట్ ఎగ్జాము అంటే ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్న ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంతే టఫ్గా టఫ్గా ఇస్తారు. ఉండొచ్చు. వీళ్ళని ఖచ్చితంగా సెకండ్ ఫేజ్కి పంపిస్తారు. హ్మ్. వాళ్ళు ఇంకా ఏదో మార్కెటింగ్ కింద తయారైంది మళ్ళీ డబ్బులు కట్టించుకుని మళ్ళీ ఎగ్జామ్ పెడతారు. ఇది ఏం ఉపయోగం ఉంది ఏం ఉపయోగం లేదనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే. కొంత విమర్శలు వస్తున్నాయి. కానీ నేనేమంటానంటే అది అది కరెక్ట్ కాదండి. అంటే ఈ ఫేజ్లో టఫ్గా పెట్టి సెకండ్ ఫేజ్కి తీసుకురావాలి ఇది కరెక్ట్ కాదు. బట్ పిల్లల్లో ఏమిటంటే కొంచెం ఆ ప్రెషర్ని తగ్గించడం మరొక ఆపర్చునిటీ ఉంది అనేటప్పుడు కొంచెం లైటర్ వేలో వాళ్ళు అంటే ఆ కొంచెం సిచ్యువేషన్ టఫ్గా ఉన్నప్పటికీ కూడా నాకు ఇంకొక ఛాన్స్ ఉంది అనేటువంటి ఒక హోప్ ఉంటుంది కదండి. సో అది యాడ్ అవుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్. రెండోది మీరు అన్నట్టుగా ఇందులో డిసడ్వాంటేజెస్ ఏమీ లేవండి. ఏమీ లేవు. సో ఎందుకంటే ఈ పిల్లలకి ఎవరైతే ఇప్పుడు నాకు ఈ పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేశాను, అవును. ఈ పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఈ పర్సంటేజ్ రాలేదు. ఈ పర్సంటేజ్ రాలేనప్పుడు కానీ నాకు ఈ 2 సబ్జెక్టుల్లో మంచి అవకాశం ఉంది. అంటే ఈ 2 సబ్జెక్టులో కలిపి ఒక 30 మార్క్స్ పెరగటానికి అవకాశం ఉంది అని అనుకున్నాం అనుకోండి. మనం ఆ 2 ఎగ్జామ్సే రాస్తాం సెకండ్ సారి వెళ్ళి. ఓకే. ఓకే. మళ్ళీ అన్ని రాయాల్సిన అవసరం లేదు. అన్ని రాయాల్సిన ఏవైతే అవసరం మనకి లేదు. మంచిగా మార్క్స్ సో రాలేదో అదే. ఒక ఎగ్జామ్ అయితే ఒక ఎగ్జామే రాస్తాము. మీ ఇష్టం అది. సో అప్ టు 3 ఎగ్జామ్స్ అండి. ఓహో, అప్ టు అప్ టు 3 ఎగ్జామ్స్ మీరు చూస్ చేసుకోవాలి. అది మీరు 1, 2, 3 అనేటువంటిది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎప్పుడు కూడా మ్యాథ్స్లో చాలా ఎక్కువ మార్కులు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 95 వస్తాయి అనుకుందాం. ఈసారి ఏదో పొరపాటు వల్ల 75 వచ్చింది. నేను ఎప్పుడు యావరేజ్ 95 ఉందనేటప్పుడు ఇంకా 20 మార్క్స్ డిఫరెన్స్ ఉంది కదా. సో ఎంత లేదన్నా ఒక 10 to 15 మార్క్స్ పెరిగే అవకాశం ఉంది కదా. సో మిగిలిన ప్రెజర్ ఏమి తీసుకోకుండా నేను ఓన్లీ మ్యాథ్సే రాస్తాను. ఆ మ్యాథ్స్ ఒక్కటే ఆప్ట్ చేసుకుంటాను ఇంప్రూవ్మెంట్ కేటగిరీలో. ఆ మ్యాథ్స్ ఒక్కటే రాద్దాం, తర్వాత పెరగడానికి అవకాశం ఉంది కదండి. సో ఆ విధంగా దీంట్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు సిస్టమ్ డిజైన్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి బెస్ట్ పాసిబుల్ వేస్ మన పిల్లలకి ఎలా అందుతాయి అనేది రెడీ చేయటమే మన ఉద్దేశం.